దేవుని కోసం ఏం మానేస్తున్నాను? దేవుని కొరకు, ఆరాధన కొరకు ఏం మానేస్తున్నావు? ఏం మానేయలేవు, ఏది విడిచిపెట్టలేవు, దేనికి నువ్వు దూరంగా ఉండలేవు, ఏది నాకు వద్దనుకోవటం లేదు. అన్నీ అలాగనే ఉంటే ఆ బండి అదే గోతులు, అదే గతుకులు, అదే బ్రతుకు అయిపోద్ది. 2025 సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప మేలులు నువ్వు అనుభవించాలి అనుకుంటే కేవలం దీవెనలో ఆశీర్వాదాలే కాదు, వాటితో పాటు అవమానాలు భరించడానికి సిద్ధపడు. అవమానాలు వచ్చినా నేను భరిస్తా. ఎవరి కొరకు అంటే నీ కొరకు ప్రభువా. సజీవుడైన దేవుడు తన రక్తము చేత మనల్ని కొన్నాడు కనుక ఆయన కొరకు అవమానాలు భరించడానికి ఆయన ఇష్టపడతానని తీర్మానించుకో. దేవుని స్తోత్రం. అవమానాలు భరించడానికి ఇష్టపడు. దేవుని స్వార్థ పరిచర్య నిమిత్తం ఎన్ని నిందలైనా భరించడానికి ఇష్టపడు. దేవుని స్వార్థ పరిచర్య నిమిత్తం ఎన్ని రోజులు పస్తైనా పడుకో. 2025 సంవత్సరం దేవుని కొరకు నిలబడతాను, దేవుని